అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరో 7 దేశాల పర్యటనకు నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. బర్కినో ఫాసో, మాలి, నైజర్, సౌత్ సుడాన్, సిరియా, లావోస్, సియేరా లియోన్ దేశాలకు చెందిన వారు అమెరికాకు రాకూడదంటూ నిషేధాజ్ఞలు జారీ చేశారు. జాతీయ భద్రత, ప్రజా భద్రత, వీసా ఉల్లంఘనలు తదితర కారణాలతో ఈ నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. ఈ ఆంక్షలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పాలస్తీనా అథారిటీ జారీ చేసిన డాక్యుమెంట్స్ ఉన్న వారికి కూడా ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేశారు. వీటితో పాటు మరో 11 దేశాలకు పాక్షిక నిషేధాన్ని అమెరికా ప్రభుత్వం విధించింది. అయితే ఈ ఆంక్షల నుంచి తుర్క్మెనిస్తాన్కు మాత్రమే స్వల్ప ఊరట లభించింది. తుర్క్మెనిస్తాన్ పౌరులకు వలసేతర వీసాల జారీపై గతంలో విధించిన నిషేధాన్ని ట్రంప్ ప్రభుత్వం తాజాగా తొలగించింది. పర్యాటక నిషేధాల విస్తరణను అమెరికా ప్రభుత్వం సమర్థించుకుంది. ఆయా దేశాల్లో పెరుగుతున్న ఉగ్రవాదం, అంతర్గత కుమ్ములాటలు, వీసా నిబంధనల ఉల్లంఘనలే నిషేధాజ్ఞలకు కారణమని పేర్కొంది. విదేశీయులపై పూర్తి తనిఖీలు సాధ్యం కాని పక్షంలో వీసాలను జారీ చేయబోమని స్పష్టం చేసింది. ఇలాంటి వారితో ముప్పు పొంచి ఉంటుందని ప్రకటించింది. నిషేధిత జాబితాల్లోని దేశాల్లో అవినీతి, పౌర డాక్యుమెంట్స్లో లోపాలు, జనన ధృవీకరణలో లోటుపాట్లు వంటి కారణాలతో వీసా జారీకి పూర్తిస్థాయి తనిఖీలు సాధ్యం కావడం లేదని ట్రంప్ సర్కార్ పేర్కొంది.